Welcome to Shanmukha Academy. Question. మాదకద్రవ్యాల ఆరోపణలపై తమ పౌరులలో నలుగురిని ఉరితీసినందుకు కెనడా ఏ దేశాన్ని ఖండించింది? Option A. మెక్సికో, Option B. రష్యా, Option C. చైనా, Option D. ఉత్తర కొరియా. The correct answer is చైనా. Question. వార్తల ప్రకారం రష్యా భారతదేశాన్ని ఏ దేశంలో స్థిరీకరణ కారకంగా పరిగణిస్తుంది? Option A. బాల్కన్స్, Option B. మధ్యప్రాచ్యం, Option C. ఆర్కిటిక్, Option D. ఆగ్నేయాసియా. The correct answer is ఆర్కిటిక్. Question. రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత విలువైన ఆధునీకరణ ప్రతిపాదనలకు ప్రాథమిక ఆమోదం తెలిపింది? Option A. 45,000 కోట్ల రూపాయలు, Option B. 64,000 కోట్ల రూపాయలు, Option C. 54,000 కోట్ల రూపాయలు, Option D. 74,000 కోట్ల రూపాయలు. The correct answer is 54,000 కోట్ల రూపాయలు. Question. ఈశాన్య భారతదేశంలో ఏ రాష్ట్రం మలేరియా నియంత్రణలో ముందుంది? 2027 నాటికి నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకుంది? Option A. అస్సాం, Option B. మణిపూర్, Option C. నాగాలాండ్, Option D. త్రిపుర. The correct answer is నాగాలాండ్. Question. ఆల్ఫాఫోల్డ్పై చేసిన కృషికి ఏ సంస్థ సీఈఓ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని సంయుక్తంగా గెలుచుకున్నారు? Option A. ఓపెన్ ఐ, Option B. గూగుల్ డీప్ మైండ్, Option C. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, Option D. ఐబిఎం వాట్సన్. The correct answer is గూగుల్ డీప్ మైండ్. Question. ఎస్పీఏడిఈఎక్స్ డాకింగ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఇటీవల అంతరిక్ష పరిశోధనలో ఏ సంస్థ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది? Option A. నాసా, Option B. ఇసర్, Option C. ఇస్రో, Option D. జేఏఎక్స్ఏ. The correct answer is ఇస్రో. Question. అమెరికాకు ఇరాన్ ఎగుమతులు పెరిగిన తరువాత ఏ దేశం ఇరాన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి దగ్గరలో ఉంది? Option A. బ్రెజిల్, Option B. వెనిజులా, Option C. క్యూబా, Option D. అర్జెంటీనా. The correct answer is వెనిజులా. Question. రైతులను డిజిటల్ టెక్నాలజీతో శక్తివంతం చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? Option A. తెలంగాణ, Option B. ఆంధ్రప్రదేశ్, Option C. కర్ణాటక, Option D. తమిళనాడు. The correct answer is ఆంధ్రప్రదేశ్. Question. ఇటీవలి వార్తల ప్రకారం భారత ప్రభుత్వం ఏ రకమైన నిల్వలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటోంది? Option A. బొగ్గు నిల్వలు, Option B. బంగారు నిల్వలు, Option C. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, Option D. ఆహార ధాన్యాల నిల్వలు. The correct answer is వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు. Question. బడ్జెట్ 2025 నుండి 26లో సత్రా సంరక్షణ మరియు అభివృద్ధి బోర్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? Option A. త్రిపుర, Option B. మణిపూర్, Option C. అస్సాం, Option D. మేఘాలయ. The correct answer is అస్సాం.